చిన్నపిల్లలు కూర్చోబెట్టేసి చిన్నపిల్లల ముందు కూర్చోబెట్టేసి పద్మాసనం వేసుకుని కూర్చోనేసి పద్మాసనం వేసుకుని కూర్చోండి. అయ్యా ఎవరు దయచేసి లేవకండి, ఎవరు దయచేసి లేవకండి, అలాగే కూర్చొని ఉండండి. ఆ పొజిషన్ కూర్చోండి. ఈరోజు శివసాక్షాత్కారం ప్రవచన మాలికలో 2వ అంకం పూర్తయింది. నన్ను తప్ప అందరినీ చెప్తారు. రేపు 3వ అంకంలోకి మనం ప్రవేశిస్తాము. యథాప్రకారం సాయంత్రం 6 గంటలకు వచ్చేసి ముందుగా శివపద నృత్య సందర్శన చేసి ఆ తర్వాత మాన్యులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనంలో మరింత దగ్గరి సాక్షాత్కారాన్ని మనం చూడబోతూ ఉన్నాం. ప్రత్యేకించి నిర్వాహకులు మీ అందరికీ గుర్తు చేసుకున్నది ఏమిటంటే చివరి రోజైనటువంటి 31వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకి సాక్షాత్కరించినటువంటి శివుడికి అమ్మవారికి వివాహం చేసేటువంటి పెద్ద పని తలపెట్టుకున్నారు సామవేదం వారు. గిరిజా కళ్యాణ మహోత్సవం సాయి ట్రస్ట్ అనంతపురం వారి సంయుక్త సహకారంతో జరుగుతుంది. గట్టిగా కరతాళ ధ్వనులతో మనం అభినందిద్దాం. కేవలం అభినందనే కాదు, ఆ రోజు మనందరూ పొద్దున వచ్చి పెళ్లిలో పాల్గొని పొద్దున స్వామివారు కళ్యాణం జరిపితే సంధ్యామూర్తి అమ్మగారు శ్రీ నృత్య కళా నిలయం తరపున గిరిజా కళ్యాణాన్ని సాయంత్రం మేము ప్రదర్శిస్తాము అని ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నారు నృత్య గోపికగా. ఆ రోజు 2 సార్లు మనం స్వామివారి కళ్యాణాన్ని తొలగించే అవకాశం ఉన్నది. బహుశా ప్రవచనంలో కూడా స్వామివారి కళ్యాణం ఉంటుందా సాయంత్రం ఆ రోజు? బహుశా ఆ రోజు ఏమో అంటున్నారు సరిగ్గారు ఉండొచ్చునేమో. 3 సార్లు కళ్యాణాన్ని తొలగించే యోగం మనకు బహుశా పట్టబోతూ ఉన్నదని నేను భావిస్తూ ఉన్నాను. బహుశా ఈరోజు మార్కండేయుడి కథ విన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా కళ్ళు చెమర్చకుండా లేవు అని నేను భావిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరి కళ్ళలోనూ ఆనంద బాష్పాలు తొలగిసలాగి ఉంటాయి. ఎందుకనంటే శివుడికి గురించి శివుడి యొక్క నీవాణ్ణి అనుకోవడం అనేటువంటి ఒకే ఒక పని వల్ల మనం ఎంత దగ్గర కాగలము స్వామికి అన్నటువంటి విషయం తెలియజేశారు. నాన్న చిరంజీవి లేవచ్చా? రఘు లేవచ్చు. రేపు మరికొంతమంది చిన్నారులు శివపద నృత్య ప్రదర్శన చేస్తారు. దయచేసి ఎవరు లేవకండి.